పిరమిడ్ ఎందుకు కట్టారు? ఈ పిరమిడ్ ఆకారంలో చేయాలా? లేదంటే పిరమిడ్ కింద కూర్చొని చేయాలా? లేదండి. అయితే ఇప్పుడు ఏంటంటే సార్, పిరమిడ్ అనేది అగైన్ ఒక సైంటిఫిక్ థియరీ. ఓకే. ఇది 400 సంవత్సరాల కింద ఈజిప్ట్ దేశంలో ఎన్నో పిరమిడ్లు కట్టారు. అవును. కట్టి అందులో డెడ్ బాడీస్ పెడితే కొన్ని వందల సంవత్సరాలు కూడా అవి డ్యామేజ్ కాలేదు. ఓకే. ఇప్పటికి కూడా ఉంటాయి. అవును. ఓకే. తర్వాత రకరకాల ప్రయోగాలు చేశారు. అంటే ఇట్ ఈస్ ఎనర్జీ ప్లేస్. ఇప్పుడు మీరు అందులో కూరగాయలు పెట్టండి, 15 రోజుల్లోనే మీకు ఖరాబ్. మీరు స్టోర్ చేసి చూడండి. అచ్చా, పిరమిడ్ కింద. పిరమిడ్ లోపల కూరగాయలు పెట్టండి, పండ్లు పెట్టండి, లైక్ వైజ్. అయితే పత్రి గారు దాని మీద కూడా పరిశోధన చేసి బయట మీరు మెడిటేషన్ చేస్తే ఇప్పుడు ఏంది, మీ మైండ్ సైలెంట్ కావాలి. మెడిటేషన్ అంటే ఏంది, మీ ఆలోచనలు ఆగాలి. నిమిషానికి 14 సార్లు శ్వాస తీసుకుంటున్నారు. ఎప్పుడైతే ఆలోచనలు ఆగుతాయో మీ శ్వాస 5కు 10కి 3కు వచ్చేసి సైలెంట్ అయిపోతుంది. అయితే పిరమిడ్ల ధ్యానం చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ గంట సేపు టైం పడితే ఆడ 15 నిమిషాలలో ఫాస్ట్గా మీ మైండ్ సైలెంట్ అవుతుంది. ఓకే. అంటే మీరు ధ్యానంలోకి తొందరగా ధ్యానంలోకి వెళ్ళిపోతారు అనేది అర్థం. ఓకే. ఓకే. అది ఒక థియరీ. ఇక రకరకాలుగా దాని మీద ఇట్స్ బిగ్ సబ్జెక్ట్, అది ప్రూవెన్ సబ్జెక్ట్. దానికి వరల్డ్ వైజ్ దాని మీద పిరమిడ్లో ఏది చేసినా పర్ఫెక్ట్ కరెక్ట్ అని తెలుసుకున్న తర్వాతనే పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 శక్తి వస్తుంది. గంట సేపు బయట ఉండే బదులు 15 నిమిషాలు ఫాస్ట్ రియలైజేషన్ అవుతుంది, మీ మైండ్ రెస్ట్లోకి వెళ్ళిపోతుంది అనేది పిరమిడ్. ఓకే. ఓకే సార్, అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ధ్యానంలో రకరకాలు చాలా మంది గురువులు వచ్చారు, ఎవరెవరో వచ్చారు, కానీ ఒక పత్రిజీ గారిది మాత్రం నిలబడింది. పత్రిజీ గారి ధ్యాన కేంద్రాలు కావచ్చు, ఆయన చెప్పిన విధానం కాబట్టి నిలబడింది. ఏంటి ఆ విశిష్టత? ఆయన చెప్పింది అనుకున్న విశిష్టత సార్, ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే గురువు లేడు, నీ శ్వాసే నీ గురువు. ఇప్పుడు మీ భాగంలో గుండె తీసి గుడ్డ పెడతారు, లివర్ తీసి లివర్ పెడతారు. గుండె 5 నిమిషాలు ఆగినా ఇంకేదో బైపాస్ చేస్తారు. శ్వాస 1 సెకండ్ ఆగమనండి. శ్వాసతోనే పుట్టారు, శ్వాసతోనే పోతారు. అంటే శ్వాసనే నీ యొక్క గురువు, దేవుడు అనేది ఆయన బాగా చెప్పాడు. ఎవరు గురువు లేరు, నీకు నీవే గురువు అని చెప్పాడు. ఎవరు కాలు మొక్కొద్దు ఎప్పుడు అని చెప్పేవాడు. అంటే చాలా ఖరాఖండిగా ఉండేవాడు. అట్లా 18 సూత్రాలు. డబ్బు ముట్టుకునేవాడు కాదు, అర్థమైందా? గ్రామీణ ప్రాంతాల్లో ఎన్లైటన్ చేయాలి, అక్కడ ఒరిజినల్ మాస్టర్స్ ఉంటారు, వాళ్ళకు అక్కడ ధ్యానం తెలియదు వాళ్ళకి అని చెప్పి ఆయన అట్లా ప్రచారం చేసుకొచ్చాడు. తర్వాత ప్రతి ఒక్కరింటికి వెళ్ళేవాడు, దగ్గరుండి వండి పెట్టేవాడు. వసుదైక కుటుంబం అనేది బాగా నమ్మాడు ఆయన. రాని ఇల్లు లేదు, రాని కలవని మనిషి లేదు. ఆ ప్రేమతత్వం అనేది ఆయన దగ్గర మాకు కొన్ని 100 సార్లు వండి పెట్టేవాడు. ఆయన 24 అవర్స్ ధ్యానం నేర్పించడు, లేదా మంచిగా రకరకాల కూరగాయలు వండి భోజనం పెట్టాడు. ఆయన రెండే ఉన్నాడు, భోజనం ధ్యానం. ఈ 2 కరెక్ట్ ఉంటే అన్ని కరెక్ట్. ఓకే. ఓకే. ఓకే సార్, అలాంటి పత్రిజీ, మీరందరూ ఇంత గొప్పగా కొలుసుకున్న పత్రిజీ అనారోగ్యంతో చనిపోయారు. అంటే నేను ఎందుకు ఈ మాట వాడుతున్నాను, ధ్యానం సర్వరోగ నివారణ అని చెప్పారు, ధ్యానంతోనే సమస్త వ్యాధులు తొలగిపోతాయని చెప్పారు. ఆయన నో డాక్టర్, నో ఇంజెక్షన్, నో మెడిసిన్ అనే పద్ధతి కూడా పాటించారు ఆయన. కానీ చాలా తీవ్ర అనారోగ్యంతో ఆయన చనిపోయారు. అంటే నేనేమంటున్నా అంటే, ఇంత ధ్యానాన్ని బోధించి ఇంత పెద్ద వ్యవస్థను స్థాపించి ఆయనే అనారోగ్యంతో చనిపోతే ధ్యానాన్ని నమ్మాలని మేము ఎందుకు అనుకోవాలి సార్? ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మనిషి అనేవారు మీరు ధ్యానం చేసినా దేవుడు అయినా ఎవరైనా ఒక రోజు వెళ్ళిపోతారు. వెరీ క్లియర్. రైట్. ధ్యానం చేస్తే ఎక్కువ రోజులు బతుకుతామని కాదు, వెరీ క్లియర్. ధ్యానం చేస్తే కష్టాలు రావని కాదు, మీరు రియలైజేషన్ అనేది తెలుస్తుంది, మీరు ఎవరనేది తెలుస్తుంది, మీరు ఏం చేస్తున్నారు అనేది ఎరకలో ఉంటుంది. ప్రతిదీ తప్పేంది ఒప్పేంది అనేది ఎరకలో ఉంటారు ఒకటి. రెండోది, వీళ్ళు గురువులు ఎలా ఉంటారంటే వచ్చిన పర్పస్ అయిపోతారు. ఆయన అట్లా ఈ ప్రాబ్లం రాకముందు 2 సంవత్సరాల క్రితం చెప్తున్నాడు, స్వామీజీ ఇక్కడ నా పని అయిపోయిందా బాబు. ఆయన ఒకటే చెప్పాడు, 1,44,000 మంది టీం తయారు చేస్తారు శిష్యుడు అనేవాడు. 1,44,000 మంది అయిన తర్వాత నాకు ఇదేం పని ఉండదు, ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు. ఆయన చూసింది ఏంటంటే ఒక పర్పస్ ఇక్కడ అయిపోయింది భూమి మీద, నేను వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకోవడం. మరి ప్రాబ్లం తర్వాత వచ్చింది 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద అనేవాడు, స్వామీజీ నా వర్క్ అయిపోయింది ఇక్కడ, నా వర్క్ అయిపోయిందని.
సరే మనం ఏదో అర్థం చేసుకుంటాం. అంటున్నాలే అనుకుంటాం. అదే. అవును, అయితే సర్వరోగ నివారణి అనేది కరెక్ట్ అడిగి. అవును. బట్ డ్యూరింగ్ ఇప్పుడు 74 సంవత్సరాలు ఏజ్ వరకు అయినా ఏ సమస్య లేదు. ఓకే. నేను 20 సంవత్సరాలు అయినా ఆయన డాక్టర్ దగ్గరికి పోయి చూడలే, ఉమ్, ఒక రోజు సిక్ అయింది చూడలే, మరి ఎన్నడూ చూడలే. బట్ ఏదో రోజు పోయే రోజు పోతుంది. అవును. ధ్యానం చేస్తే 100 సంవత్సరాలు ఉంటాను గ్యారెంటీ. ఉమ్. ఆరోగ్యంగా ఉండాలని అడుగుతున్నారు అంతే. చాలా మంది అడుగుతారు, జీవించినంత కాలం ఒక యోగిగా, ఒక ధ్యానిగా, ఎరకతో జీవితం నువ్వు అంటే ఎవరంటే తెలుసుకోవడం, సమాజానికి ఎందుకు వచ్చామనేది ఎరకతో ఉంటారనేది ధ్యానం. ఉమ్, ఈ ఓకే. ఈ భూమండలం మీద అందరికీ చావు అనేది, పుట్టినంటే చావు అనేది అవును, రాసిన బ్రహ్మ కూడా ఉంది. అవును. రైట్ సార్. ఇంకొక డౌట్ ఉంది అంతే. అడగాలి. దీనికి సంబంధించి చెప్పాలి. శాకాహారాన్ని ప్రమోట్ చేస్తుంటారు. యాక్చువల్గా మన మనం మొదటి నుంచి కూడా శాకాహారం, మాంసాహారం అనేది మనం నిర్వర్తించే పనులను బట్టి కేటాయించారు. మన ఆహార చక్రంలోనే, అంటే అదో మన భాగం. ప్రకృతి ఇచ్చిన ఆహార చక్రంలోనే మాంసాహారం అనేది ఒక జీవి మీద ఇంకొక జీవి ఆధారపడడం అనేది ఉంది. బలవంతంగా శాకాహారం మీదకి ఎందుకు మారుస్తున్నారు? ఎందుకంటే సార్, ఒక ప్రాణిని చంపకూడదు. ఇప్పుడు మొట్టమొదటి ఏంటంటే సూత్రము, నువ్వు ధ్యానం చేసినప్పుడు ప్రపంచంలో ప్రతి ప్రాణిని ప్రేమించాలి, ప్రతి ప్రాణిని గౌరవించాలి, ప్రతి ప్రాణి ఏమైనా తప్పు చేస్తే మన్నించాలి. లవ్ అనేది కాన్సెప్ట్. రైట్. అయితే మన ముంగల చాప పిల్ల కానీ, కోడి పిల్ల కానీ దాన్ని చంపుతుంటే అది గిలగిల కానీ కొట్టుకుంటుంది. కాబట్టి జీవహింస చేయకూడదు. ఇదని బుద్ధుని సిద్ధాంతం. పత్రి గారి సొంతం ఏది లేదు. గౌతమ్ బుద్ధుడు చెప్పిన దాన్ని మనకు అర్థమయ్యే భాషలో ఆయన చెప్పాడు. ఓకే, అది ఆ యొక్క జీవహింస చేయకూడదు అనేది అంతే సిద్ధాంతం. ఓకే, ఓకే. అది ఫోర్స్ఫుల్ ఏం లేదు. చెప్పేవాడు స్వామి జీవహింస చేయదు, నీ పాపం మూట కట్టుకుంటున్నావు అని చెప్పాడు. అట్లా అంటే కొంచెం బలాత్కారం కూడా చేసేవాడు కదా. అంటే చాలా మటుకు ఒప్పించేవాడు, చెప్పేవాడు. అదే హింస చేయకూడదు. హింస చూడో, హంస పక్కడు. ఇప్పుడు హంస ఉంది, నీకు నీళ్ళు పాలు అన్ని కలిపెట్టు, వేరు చేస్తా, దానికి ఏం కావాలో హంస మాదిరి ఉండు, హింస చేసి పాపం ఉండు. సూపర్, సూపర్. సో కర్తాల్లో ఒక మహా పిరమిడ్, దాన్ని ఏమంటాం మనం? మహేశ్వర మహామెగా పిరమిడ్. ఇంకేదో కైలాసపురి అనే ప్రాంతంలో అక్కడ కట్టాలని ఎందుకు? నాకు తెలిసి ఏషియాలోనే బిగ్గెస్ట్ పిరమిడ్ అనుకుంటా కదా సార్. చెప్తాను. అయితే అప్పుడు 2007లో మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు ఆయన అన్నాడు, అయ్యా ఎయిర్పోర్ట్ వచ్చే లోపల మనకు ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన మందిరం కట్టాలన్నాడు. మేమంతా నవ్వుకున్నాం. ఆడ అసలు ఏం ఉండనే ఉండదు, సాధ్యమేలని. సార్ అప్పటి కమిటీ మెంబర్స్ చేవెళ్ళ సైడు ఎన్నో ప్లేసులు చూపించారు. ఏది చూపించినా కూడా నచ్చేవాడు కాదు. ఈ కడతాలనే ప్లేసు చూశాడు. ఆ రోజు చూడకముందే చెప్పాడు, ఈరోజు ఇది ఫైనల్. చూడకుండానే చెప్పాడు ఫైనల్. అప్పుడు ఆ ల్యాండ్ ఎట్లుందంటే తవ్వలేదు, నక్సలైట్ ఏరియా, ట్రైబల్ ఏరియా, లంబాడి, మొత్తం చుట్టూ లంబాడి తండలు, క్రైమ్ ఏరియా, దెన్ గుట్టలు, ముందల చెరువు, వెనకాల 10,000 ఎకరాల అడవి. ఇవన్నీ చూసి ఆ ముళ్ళకంపలో పోయి చూసి ఆవిడ గుట్ట ఉంటుంది. ఆ గుట్ట కింద కూర్చొని ధ్యానం చేసి ఆదిశంకరాచార్యులు శ్రీశైలం పోయే దారిలో ఈడ 2 సంవత్సరాల నుండి ధ్యానం చేసిండయ్యా, దీని యొక్క ప్రత్యేకత స్థలం అని చెప్పి ఎట్టి పరిస్థితులు మనం ఇక్కడనే ఫైనల్ చేయాలి. అయితే ఎయిర్పోర్ట్కు 24 కిలోమీటర్ల దూరం, నేషనల్ హైవే 5 కిలోమీటర్లు, వెనకాల 10,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్, ముందు 30 ఎకరాల చెరువు, చుట్టూ గుట్టలు, కొండల మధ్యన ఆదిశంకరాచార్యులు ధ్యానం చేసిన ప్లేస్ కాబట్టి సెలెక్ట్ చేశారు. సో అక్కడ ఏమేమి ఉంటాయి సార్? అక్కడ అయితే అక్కడ దాదాపు 75 ఎకరాల స్థలం ట్రస్ట్ వారిది, ఇంకొక 25 ఎకరాల స్థలం మా అనుబంధ సంస్థ ఎక్వైర్ చేసి దాదాపు 100 ఎకరాలు కుడి ఎడమ. అందులో 25 ఎకరాలలో ఉండడానికి విల్లాస్ కట్టారు, కొన్ని కట్టారు, కొందరు కొనుక్కున్నారు. ఈ 75 ఎకరాల స్థలంలో ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన మందిరం, 180 feet by 180 feet, 36,000 స్క్వేర్ ఫీట్, పిల్లర్ గిట్ల ఏమి ఉండదు, స్క్వేర్ ఫీట్, వరల్డ్ స్టాండర్డ్ లో ఇంటీరియర్ చేసి 4,000 మంది ఒకేసారి కూర్చొని
ధ్యానం ధ్యానం చేయడానికి Wow. అదొక దాని పేరు మహేశ్వర మహామెగా. ఉమ్, పార్వతీ పిరమిడ్ అని చెప్పి అదొక 60/60 కాన్ఫరెన్సెస్ ఈ మీటింగ్స్ చేసుకోవడానికి అదొకటి. ప్లస్ అన్నపూర్ణేశ్వరి నిలయం ఉంటుంది. ఉమ్, 24 గంటలు ఎవరు ఎప్పుడొచ్చినా వేడి వేడి భోజనం, ధ్యాన ప్రసాదం అక్కడ వితరణ ఉంటుంది. ఓకే. ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. దానితో పాటు ఇంకెన్నో నిర్మాణాలు చేపడుతున్నాం. ద్వారకా నివాస్ అని ఉమ్. ఒక వరల్డ్ స్టాండర్డ్ లో డార్మెటరీస్ నిర్మాణం. అంటే బేసిక్ అక్కడ ధ్యానం నేర్పిస్తారా సార్? అక్కడ ఎస్, ధ్యానం గురువులు ఉంటారు అక్కడ అందరూ? టీచర్స్. మా దగ్గర గురువు అనే కాన్సెప్ట్. అచ్చా, టీచర్స్. టీచర్స్. ఓకే. ఇప్పుడు మీరు కూడా ధ్యానం గురించి తెలుసుకున్నారు, మీరు టీచర్. ఆ, ఆ, ఓకే. అయితే అక్కడ అంతా ఉంటారు వాలంటీర్స్ వాళ్ళంతా సర్వీస్ సర్వీస్ లో ఉంటారు. ధ్యానం గురించి చెప్తారు. కొంచెం భోజనము 11 days ఫ్రీ ఉండొచ్చు. వితౌట్ పర్స్ లేకుండా ఆ కైలాసపులో 11 రోజులు హాయిగా ఉండొచ్చు. అది కాన్సెప్ట్. అట్లా ఆ నిర్మాణం ఇంకా జరుగుతుంది. ఈ యొక్క 4 సంవత్సరాలలో ప్రపంచ స్థాయి లెవెల్లో నిర్మాణాలు చేపట్టి ముఖ్యంగా ఒక 3000 బెడ్స్ తోటి డార్మెటరీ అకామిడేషన్ చేస్తున్నాం. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, ఓల్డ్ ఏజ్ వారికి, ఓకే. ముఖ్యంగా యూత్కు. నెక్స్ట్ ఏంటంటే యూత్ హెడ్ క్వార్టర్ చేస్తున్నాం. ముఖ్యంగా స్కూల్స్ నుంచి పిల్లల్ని తీసుకురావడం, రోజు ఒక్కొక్క స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి ధ్యానం నేర్పించాలనే కాన్సెప్ట్ చేస్తున్నాం. అచ్చా. తర్వాత ఈ కాలేజ్ పిల్లలను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అక్కడ 100 days ప్రోగ్రామ్స్, వాళ్ళకు ఎలా ఉద్యోగం చేయాలి, ఎట్లా చదువుకుంటే ఎలా ఉద్యోగం వస్తుంది, మోటివేషనల్ క్లాసెస్, వ్యాపారం ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ యూత్ని ఎండ్ టు ఎండ్ ట్రైనింగ్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్స్కు హెల్ప్ చేయాలని ఒక యూత్ అందరికీ డిజైన్ చేస్తున్నాం. సీనియర్ సిటిజన్స్, ఓల్డ్ ఏజ్ వారు ఉంటారు, వారికి ఎలా అడ్రస్ చేయాలి, ఉద్యోగస్తులు ఎలా, ఎవ్రీథింగ్ ఆ క్యాంపస్లో ఫ్రీగా ఇవన్నీ డెవలప్ చేయాలని 2030 లోపల టోటల్ సెల్ఫ్ సస్టైన్ రోజు 10,000 మంది అక్కడ భోంచేసే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం.